మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మునిస్వామి. ఈ రోజు మనము ఎమ్మినూరు నుంచి గూడూరు మీదుగా కర్నూలుకు వెళ్లే రహదారిలో ఉన్నాము. ఈ రోడ్డు చూస్తే నరకానికి నకలుగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా గుంతలే. ఈ రోడ్లో ప్రయాణికులు ప్రయాణించాలంటే తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈ రోడ్డును నూతన రోడ్డు ఏర్పాటు చేయాలని కాసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. నాయకులను అడిగి రోడ్డు గురించి ఎందుకు రాస్తారోకో చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి, ఈ రోడ్డు మీద ఎందుకు మీరు రాస్తారోకో నిర్వహించారు? ప్రధానంగా ఎమ్మెను టు గూడూరు, గూడూరు టు కర్నూలు సంబంధించి ప్రధానమైన రోడ్డు. ఈ రోడ్డు సంబంధించి నూతన రోడ్డు వేయండి, గుంతలమయమైన ప్రమాదాలు జరుగుతున్నాయి, చనిపోతున్నారు, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. స్త్రీలు కానీ ఎవరైనా ప్రెగ్నెంట్ సంబంధించిన వాళ్ళు పేషెంట్లు కానీ రావాలని కూడా రాలేకపోతున్నారు. కాబట్టి తక్షణమే ఈ రోడ్డు వేయాలని చెప్పి వాళ్ళ సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో ఆందోళన చేయడం జరిగింది. ఆందోళన చేయడం నేపథ్యంలో అంటే ప్రధానంగా ఈ రోడ్డు ఇక్కడ నుంచి గుడికి చాలా రష్గా ఉంటాయి. గుడి కంబాల నుండి వచ్చినటువంటి భారీ వాహనాల్లో ఇసుక తీసుకురావడము, పక్కన ఉన్నటువంటి ఇటుక బట్టుకలకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీ నుంచి కూడా భారీ వాహనాలు కూడా రాకపోవడంతో మొత్తం కూడా మోకాళ్ళలోతు గుంతలు ఏర్పడడం జరిగింది. ఈ గుంతలకు సంబంధించి ఏ వెహికల్ ఎట్లా పల్టీ కొడుతుందో, ఏ వెహికల్ ఎట్లా పోతుందో అయోమయంలో పరిస్థితులు డ్రైవర్లు ఉంటారు. ప్రధానంగా ఇదే కాకున్నట్టు ఈ ప్రాంతంలో 108 కానీ 104 కర్నూలు పోవాలంటే మినిమం 4 గంటల టైం పట్టుకుంటుంది. ఈ 4 గంటల్లో పేషెంట్కి అందులోనే చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వానికి కానీ ప్రజాప్రతినిధి కానీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ రోడ్డు 6 ఏళ్ళ నుంచి ఎటువంటి రోడ్డు వేయలేదు. కాబట్టి తక్షణం ఈ రోడ్డు నూతన రోడ్డు ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. మన రోజున ఆర్ఎంబీ అధికారులకు సంబంధించి ఈ రోడ్డు వేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి డస్ట్ తోలి వదిలేయడం జరిగింది. అయితే ఆ డస్ట్ తోలడం వల్ల ముందు ఒక వెహికల్ పోతే వెనక వచ్చే వెహికల్కి కనీసం దారి కనిపించుకోకున్నట్టు మొత్తం దుమ్ము మకానికి పడి ప్రమాదం జరిగి కాలు చేతులు ఇరగొట్టుకున్న సంఘటనలు ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఈ రోడ్డు ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఈ డస్ట్ వల్ల పక్కన పొలాల్లో ఉన్నటువంటి పొలాల మీద పడడంతో ఆ పొలాలు కూడా పంట పొలాలు మొత్తం కూడా నాశనం కావడం జరిగింది. వాళ్ళు పంట పొలాలను కాపాడుకోవడం కోసం చీరలు కట్టుకున్నటువంటి సంఘటన కూడా మన కంటికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఆర్ఎంబీ అధికారులు మీరు నిద్రపోవద్దండి, ప్రజాప్రతినిధులారా మీరు మేము గెలిచామని చెప్పి వదిలేకున్నట్టు తక్షణం ఈ రోడ్డు ఏర్పాటు చేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటానికి నాంది వెళ్తామని చెప్పి ప్రజాప్రతినిధులందరూ కూడా హెచ్చరిస్తున్నాం. ప్రధానంగా ఇక్కడ ఎమ్మిగనూరు నుంచి గూడూరు మెయిన్ రహదారిపైన ఆందోళన చేయడానికి ప్రధాన కారణం ఏమంటే గత 5-6 సంవత్సరాల నుంచి ఈ ఎమ్మిగనూరు నుంచి బెల్గలు గూడూరు మీదుగా కర్నూలు పోవాలంటే ప్రయాణికులకు నరకం కనిపిస్తుంది. దానికి ప్రధాన కారణం ఏమంటే గుంతలు పడి రోడ్లు పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి మనకి క్లియర్గా కనిపిస్తుంది. వర్షాలు వస్తే రోడ్ల మీద మోకాళ్ళలోతు గుంతల్లో వాహనాలు పోయే పరిస్థితి. దాంట్లో ముసలి ముతక వాళ్ళు కూడా వాహనాల మీద పోతున్న వాళ్ళు కూడా పడి కాలు చేతులు ఇరిగిపోయి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఈ రోడ్డు పైన జరిగాయి. మరి వర్షాకాలంలోనే ఈ రోడ్లపైన సముద్రాలు ఏర్పడతాయి. మరి ఎండాకాలంలో అయితే ఈ రోడ్లపైన కొండలు కూడా ఏర్పడే పరిస్థితి మనం ఈ మెయిన్ రహదారులైనా చూస్తున్నాం. ప్రభుత్వ అధికారులు మరి అలాగే ఆర్ఎన్బి అధికారులు కనీసం ఇటువైపు చూడకుండా ఇక్కడ ఉన్నటువంటి సమస్యను తీసుకెళ్ళి అధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా వాళ్ళు కేవలం కుర్చీలకే పరిమితం అయ్యారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేవలం పథకాలకే, గత ప్రభుత్వం పథకాలకే పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధిని మర్చింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా పథకాల పేరుతో లక్షల కోట్లు అప్పులు చేస్తుంది తప్ప అక్కడ పథకాలు ఇవ్వట్లేదు, ఇక్కడ అభివృద్ధి చేయలేదు. ఏ పని చేయకుండా కేవలం నిమ్మకు నీరెత్తినట్టుగా మేము గద్దెకెక్కాం, మేము ఉంటున్నాం అంతే అనే పద్ధతిలో ఇవాళ ప్రభుత్వాల వైఖరి కాబట్టి ఇప్పుడైనా ప్రజల ప్రాణాలతో ఆటలాడొద్దండి. ఈ రోడ్డుకి అధికారులు ఖచ్చితంగా రావాలి, ఈ రోడ్డుని పరిశీలించాలి. పరిశీలించిన తర్వాత రోడ్డు దుస్థితి ఎట్లుండదని మీకు అర్థమవుతుంది పూర్తి స్థాయిలో. మీరు అటువైపు నుంచి అటువైపు మెయిన్ బైపాస్లో వెళ్లకుండా ఇక్కడ కూడా చాలా సమూహాలు ఉన్నటువంటి రోడ్ల ప్రయాణించే రోడ్ల మీద మీరు ఖచ్చితంగా మీరు సందర్శించాలని చెప్పేసి ఈ ఎమ్మిగనూరు, బెల్గల్, గూడూరు, కర్నూలు మెయిన్ రహదారిని ఖచ్చితంగా నూతన రోడ్డు ఏర్పాటు చేసేంత వరకు సిపిఐ పార్టీగా మేము భారీ ఎత్తున ఆందోళన చేపడతాం. ఆందోళనతో కోరుకున్నటువంటి కార్యక్రమాలను కూడా అధికారుల దృష్టి కూడా ఖచ్చితంగా తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా పేరు రాజీవ్, సిపిఐ పార్టీ ఎమ్మిగనూరు. ఇది ఇక్కడ పరిస్థితి. ఈ రోడ్డు మరమ్మతులు చేయకపోతే మేము భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, అధికారులకు ఈ రోడ్ల పరిస్థితులు తెలియాలంటే ఖచ్చితంగా అధికారులు ఈ రోడ్లో ప్రయాణించాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది. కెమెరా పర్సన్ గోవిందరాలతో మునిస్వామి, ఎమ్మిగనూరు.